అండి రేపటి కోసం మనం కొన్ని స్టాక్స్ అయితే చూసేద్దాం. యాక్చువల్గా అయితే చాలా బేరిష్గా ఉంది కదా. మనం నిఫ్టీ ఫార్మా సెక్టర్ చూసినట్టయితే దీంట్లో మాత్రమే మనకి బులిష్ మొమెంటం కనిపించింది. మిగతా అన్ని ఇండిసెస్ కూడా ఫాలో అవుతూనే ఉన్నాయి. సో నేను కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ స్టాక్స్లో మీకు ఒక 4 స్టాక్స్ని షేర్ చేస్తాను. సో ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే గ్రావిటా స్టాక్. గ్రావిటా ఇండియా లిమిటెడ్ స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ క్యాండిల్ వైజ్గా చూస్తే కూడా మనకి ఇక్కడ బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. బులిష్ మోరబోజు క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం స్టార్ట్ అయింది. చార్ట్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాల్యూమ్ ఆర్ఎస్ఐ కూడా ఓకేగా ఉన్నాయి. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. సో అబౌవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అదైతే టార్గెట్. ఇక్కడ నుంచే అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి 5% టార్గెట్ అనేది ఉంది. సో రిస్క్ అనేది మీ ఓన్గా పెట్టుకొని స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. సో సెకండ్ స్టాక్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే టీఎఫ్సిఐఎల్ లిమిటెడ్ స్టాక్, టూరిజం సంబంధించిన సెక్టార్ స్టాక్ ఇది ఇంతకుముందు ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తూ క్యాండిల్స్ క్లోజింగ్ అయ్యాయి. అండ్ రీటెస్ట్ అవుతూ ఇక్కడ చూస్తే మనకి న్యూట్రల్ క్యాండిల్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. సో 291 టు అబవ్ ఓపెన్ అయింది రేపు అని అంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. సో మనం రేపు క్యాండిల్ ఓపెనింగ్ని బట్టి దీంట్లో ప్లాన్ అనేది చేసుకోవాలి. 291 కన్నా బిలోనే ఓపెన్ అయితే వెయిట్ చేయాలి. దీన్ని బ్రేక్అవుట్ అవుతూ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. అండ్ ఆల్ టైమ్ హై పాయింట్ని కూడా క్రాస్ చేసింది కాబట్టి ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేసిందో ఎంట్రీ అయితే తీసుకోండి. అండ్ థర్డ్ స్టాక్ చూస్తే పంజాబ్ కెమికల్స్ అండ్ క్రాప్ సంబంధించిన ఫర్టిలైజర్ సెక్టార్ సంబంధించిన స్టాక్ ఇది. ఈ స్టాక్లో చూస్తే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చూస్తే అప్ ట్రెండ్లోనే ఉంది. ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటూ మొమెంటం అయితే అప్వర్డ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిందో సెకండ్ టైం రీటెస్ట్ చేస్తూ మొమెంటం చేస్తుంది. అండ్ క్యాండిల్ కూడా బులిష్గానే ఉంది. వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా ఓకేగా ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఎప్పుడైతే మనకి బట్ ఇక్కడ ఒక చిన్న హర్డిల్ అయితే ఉంది. ఇదే మనకి అబోవ్ చూస్తే అంత పెద్ద ఎక్కువ మనకైతే ఇవ్వడం లేదు. ఓన్లీ ఈ లెవెల్ క్రాస్ అయింది అని అంటే మనకి ఇమీడియట్గా అబోవ్ ఉన్న పర్సెంటేజ్ మాత్రం ఓన్లీ 3% మాత్రమే మనకి రివార్డ్ ఉంది. కాబట్టి దీన్ని ట్రై చేసి చూడండి. ఉంటే ఎంట్రీ తీసుకోవడానికైతే ఎంట్రీ తీసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. సో ఆ అబోవ్ చెప్పిన 2 స్టాక్స్ మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే ఏజీఐ ఇన్ఫ్రా లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్లో కూడా అంతే, మనకి ఇంతకుముందు రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు మొమెంటం అప్వర్డ్ వచ్చింది. అండ్ రీటెస్ట్ అయితే ఇప్పుడు అబౌవ్ మొమెంటం అయితే చేస్తుంది. అండ్ ఆల్ టైమ్ హైలో ఉంది ఇది కూడా. సో ఎప్పుడైతే 1071 లెవెల్ అబౌవ్ కనిపిస్తుందో ఆ లెవెల్ క్రాస్ అయింది అని అంటే మనం మొమెంటం ఇక్కడ చూసినట్టయితే లాంగ్ వీక్ రిజెక్షన్ వస్తూ క్యాండిల్ క్లోజింగ్ అయింది. బట్ మొమెంటం చూస్తే మనకి మార్కెట్లో అంత సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అబ్జర్వేషన్ చేసి ఎంట్రీ తీసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి సోలారా స్టాక్లో కూడా మనకి వాల్యూమ్ ఓకే, ఆర్ఎస్ఐ ఓకే. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ చేస్తూ మొమెంటం అప్వర్డ్ చేసి కొద్దిగా సైడ్ వేస్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయ్యి అబోవ్ మొమెంటం అయితే చేస్తుంది. బట్ క్యాండిల్ అయితే అబోవ్ లెవెల్ 700 టు అబోవ్ సస్టైన్ అవ్వాలి, బట్ కాలేదు. సో రేపు ఎలా ఓపెన్ అవుతుంది, ఈ లెవెల్ కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే మనం 710 కన్నా అబోవ్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయితే మనం ఇమీడియట్గా నెక్స్ట్ డేకి ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో ఈ స్టాక్స్ అన్ని కూడా మేము వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.